లోకంలో ఉన్న వాటి వైపు మనం ఎప్పుడైతే చూస్తున్నామో అది మనకి ఎంత మాత్రము కూడా దీవెన కాదు, ఆశీర్వాదం కాదు. దైవజనాంగమా, ఈ లోకంలో ఉన్న మనుషులకు మనం భయపడుతున్నాం, కానీ ఆ మనుష్యులను సృష్టించిన దేవునికి మనము భయపడలేదు. చాలా దేవుడు విచారిస్తున్నాడు, అరే మీరు నా యందు భయభక్తులు కలిగి ఉండి, వెన్ యూ వాక్ ఇన్ మై వేస్ there will be always great blessing for you, there will be peace for you, there will be joy for you అన్నాడు. దేవుడు ఏమన్నాడు, నా త్రోవల యందు మీరు ఎప్పుడైతే నడుస్తున్నారో అక్కడ మీకు దేవుని యొక్క సమాధానం ఉంటుంది, దేవుని యొక్క సంతోషం ఉంటుంది, దేవుని యొక్క మాట, దేవుని యొక్క దీవెన ఉంటుందండి. 81వ కీర్తనలో 81వ కీర్తన 13వ వచనంలో దేవుని మాట ఈ రీతిగా ఉంటుందండి. 81వ కీర్తన 13వ వచనం, నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. Psalms 81 verse 13 ఏమంటుందంటే అక్కడ దేవాది దేవుడు అన్నాడు, అయ్యో, ఇఫ్ మై పీపుల్, ఇఫ్ దే హియర్ మీ అండ్ ఇఫ్ దే వాక్ అకార్డింగ్ టు ద వే వాట్ ఐ సజెస్టెడ్ దెమ్, దట్ విల్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ దెమ్ అన్నాడు. నా ప్రజలు కనుక నా మాట వినగలిగినట్లయితే, ఏమన్నాడు దేవుడు, నా ప్రజలు నా మాటలు వినగలిగినట్లయితే, నేను చూపించే మార్గములలో వారు నడవగలిగినట్లయితే, అదేమంట, అది ఎంతో గొప్పగా ఉంటుంది, అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు అన్నాడు, ఎంత మేలు